విశాఖపట్నం వాసులకు శుభవార్త, అమరావతి వాసులకు శుభవార్త, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ వాసులందరికీ ఇది శుభవార్తగానే చెప్పాలండి. అయితే విశాఖపట్నంలో 5 లక్షల ఐటీ జాబ్, మరి అమరావతి పరిస్థితి ఏంటి, ఇలాంటి ఆలోచనలతో ఏపీ ప్రజలు సతమతమవుతూ ఉన్నారు. దాని విషయం మీద మనం ఇప్పుడు కూలంకుషంగా చర్చించుకుందాం. అమరావతి రాజధానిలో పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు రాబోతా ఉన్నాయనే మాటలు మనం వింటూనే ఉన్నాం. బెంగళూరుకి ఇప్పుడు పెద్ద పెద్ద స్థావరాలుగా ఉన్నటువంటి బెంగళూరు, హైదరాబాదు, బాంబే నగరాలు, అక్కడ ప్రయాణాలు చేయాలంటే విపరీతమైన ట్రాఫిక్తో నిత్యం నరకంగా మారుతుందని చెప్పేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే చెప్తా ఉన్నారు. ఐటీ ఉద్యోగులు అయితే ఉదయము సాయంత్రము ఈ టైంలో రోజుకి 3 గంటల నుంచి 4 గంటల వరకు ట్రాఫిక్లో అయితే నరకయాతన అనుభవిస్తూ ఉన్నారు. ఇక అలాంటి సమయంలో 3 సెంటీమీటర్ల వాన కానీ నమోదు అయిందంటే కనుక ఆ ట్రాఫిక్లో ఈ ఉద్యోగుల పరిస్థితి చెప్పనలివి కాని విధంగా ఉంటుంది. బెంగళూరు, బొంబాయి, హైదరాబాద్లో కొంతవరకు బెటర్ అని చెప్పుకోవచ్చు. కానీ ట్రాఫిక్లో నరకయాతన పడి ఇంటికి వెళ్ళిన మనిషి సరైనటువంటి అవుట్పుట్ ఇవ్వలేకపోతా ఉన్నాడు అతను చేసే వర్క్లో. ఈ విషయాన్ని నేరుగా ఆయా కంపెనీల యాజమాన్యాలే భావిస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో హైదరాబాద్లో కానీ, బాంబేలో కానీ, బెంగళూరులో కానీ అనుకూలంగా ఉండకపోవచ్చు అనే సందేహాలు అయితే తలెత్తుతూ ఉన్నాయి. ఢిల్లీ పరిస్థితి అయితే ఇంకా మనం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. చెన్నై ఎప్పటి నుంచో ట్రాఫిక్ ఏరియా. అందుమూలంగా ఐటీ కంపెనీలకు సంబంధించిన యాజమాన్యం నిన్న బెంగళూరులో అయితే ఒక పెద్ద సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఐటీ కంపెనీస్ అన్ని 2 టైర్ సిటీకి మార్చబోవాలని నిర్ణయం తీసుకున్నట్లుగా కొంత సమాచారం ఉంది. ఏ పట్టణాలైతే 1 కోటి జనాభా దాటి ఉన్నాయో వాటిని వదిలేసి 25 లక్షలకు మించి ఉన్న జనాభా ఉన్న పట్టణాల్లో ఐటీ కంపెనీలను తరలించాలనే ఉద్దేశంతో ఉన్నట్లుగా ఐటీ నిపుణుల నుంచి సమాచారం. ఆ 25 లక్షల నుంచి 30 లక్షల జనాభా ఉన్న నగరాల్లో అయితే కనుక ఒక 20 నుంచి 30 నిమిషాల్లో ప్రయాణం చేసి ఆఫీసు నుంచి ఇంటికి చేరుకునే వెసులుబాటు అయితే ఉంటుంది. అదేవిధంగా 1 కోటి జనాభా దాటిన నగరాల్లో అయితే కార్యాలయాల నుంచి ఇంటికి చేరుకోవడానికి అయితే ఉదయం ఒక 2-3 గంటలు, సాయంత్రం ఒక 2-3 గంటలు ఇంటికి చేరుకునే సమయం పడతా ఉంది. ఇదాక మనం అనుకున్నట్టు ఇక వర్షం పడినా ట్రాఫిక్ ఎక్కువ జామ్ అయినప్పటికీ కూడా ఎన్ని గంటలు పడుతుందో చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం మనం బాంబేలో చూస్తూనే ఉన్నాం, బెంగళూరులో కూడా చూస్తూనే ఉన్నాం. ఇలాంటి కారణాల వల్లనే ఐటీ కంపెనీలు 2 టైర్ సిటీలకి వాటి మీద ఫోకస్ పెట్టాయి. అందులో విశాఖపట్నం అనేది విశాఖపట్నానికే ఎక్కువ ఛాయిస్ చూపిస్తా ఉన్నారు అనేది కూడా అర్థమైతా ఉంది. దానికి అనుగుణంగా కూడా అమరావతిలో కూడా అంత ఇంటర్నేషనల్ విమానాశ్రయం ఏర్పాటు జరిగిన పిమ్మట ఐటీ కంపెనీలు, ఐటీఎస్ కంపెనీలు పెడతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే కబురు పంపినట్లుగా సమాచారం. దానివల్ల అమరావతి రాజధానిలో ఇంటర్నేషనల్ విమానాశ్రయం విషయంలో ఆగమేఘాల మీద, అంతర్జాతీయ విమానాశ్రయాల మీద జెట్ స్పీడ్ వేగంతో ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఒకే ₹1 ఖర్చు చేయకుండానే పీపీపీ మోడ్ అని ప్రైవేట్ రంగంలో దాన్ని ఆ మోడ్లో డెవలప్ చేసి రాబోయే 25-30 సంవత్సరాల తర్వాత ఆ ఎయిర్పోర్ట్ ని ప్రభుత్వానికి అప్పగించబోతా ఉన్నట్లుగా ప్రైవేట్ కంపెనీస్ సమాచారం. ఇంటర్నేషనల్ విమానాశ్రయం కనుక రెడీ అయితే రాబోయే రోజుల్లో రాబోయే 3 సంవత్సరాల తరువాత ఐటీ కంపెనీలు అయితే పెద్ద ఎత్తున పెద్ద స్థాయిలో నెలకొల్పే అవకాశం అయితే నిండుగా ఉంది. ప్రస్తుతానికైతే ఇప్పటికిప్పుడు ఎమర్జెన్సీగా ఐటీ కంపెనీలను నెలకొల్పడానికైతే అనువైన వాతావరణం కానీ, ఆ యొక్క కమర్షియల్ స్పేస్ కానీ, ఆ ఉద్యోగులకి సదుపాయాలు కానీ లేవని చెప్పుకోవాలి. రాబోయే రోజుల్లో అంటే ఈ కూటమి ప్రభుత్వం ఉన్న ఈ 3-4 ఏళ్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసమే ప్రయత్నం చేస్తూ ఉంది. తర్వాత పెద్ద ఎత్తున అమరావతి నగరం అనేది ఐటీ కంపెనీలకు నిలయంగా చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఎవరెవరు పెట్టుబడి పెట్టడానికి ముందుగా ఆసక్తి చూపిస్తూ ఉన్నారనే విషయం, ఏ ఐటీ సంస్థలు స్వయంగా భవనాలు నిర్మించుకొని రావడానికి సిద్ధపడతా ఉన్నాయి అనే విషయం, ఇప్పుడు కట్టబోయే ఎన్ఆర్టీ భవనం ఎన్ని వేల మంది ఉద్యోగులకి ఉపాధి కల్పించబోతా ఉందనే విషయం, ఈ పూర్తి స్థాయి వివరాలతో మళ్ళీ మనం ఒక వీడియోలో కలుసుకుందాం. నా వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.